ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 13 నుంచి 21 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లో దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ పైనే ప్రధానంగా ఫోకస్ చేశాయి తెలంగాణలో. అయితే తెలంగాణలో హైదరాబాద్ నడిగడ్డ పైన జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన విషయం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా తెలుగు వారిలో ఆసక్తి ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రాధాన్యం, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి గుర్తింపు అలాంటిది. సో ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి తెలంగాణలో ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ స్థానంలో సిట్టింగు శాసనసభ్యుడిని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టాయి. అయినప్పటికీ ఇప్పుడు ఈ ఎన్నికకు సంబంధించిన విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా వ్యవహరించబోతున్నారు, ఆయన దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ఆసక్తి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఉప ఎన్నికలకు సంబంధించిన విషయంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేసేదానికి సిద్ధమైంది. 3 మెన్ కమిటీతో ఒక కమిటీని వేశారు. అభ్యర్థిని వారం రోజుల లోపలే ప్రకటిస్తామని చెప్తున్నటువంటి మాట. సో ఇంకా ముందు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే సమయం దగ్గర పడింది. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ప్రస్తుతం ఆమె అభ్యర్థి, ఆమె ఆల్రెడీ ప్రచారంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు నవీన్ యాదవ్, అలానే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇలా వివిధ పేర్లు తెరపైకి వచ్చాయి. బొంతు రామ్మోహన్ కొద్దిసేపటి క్రితమే తాను ఈ సీటు గురించి ఎవరిని కూడా అడగలేదు, కావాలని చెప్పి తనకు సీటు కావాలని చెప్పి అనే విషయాన్ని స్పష్టం చేశారు. సో దీంతో ఇక్కడ అభ్యర్థి విషయం పైన కాంగ్రెస్ పార్టీ అధికారికంగా 1-2 రోజుల్లో క్లారిటీ ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. సో ముఖేష్ కుమార్ గౌడ్ ఇలా పేర్లు వచ్చినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి నవీన్ గౌడ్ సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒకవైపు చర్చ. ఎందుకంటే ఆల్రెడీ అజారుద్దీన్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన పరిస్థితుల్లో ఇక జూబ్లీహిల్స్ సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు అనేటువంటిది ఒకటైతే, ఇక చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారు, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ఇక్కడ చాలా చర్చకు తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాగంటి గోపీనాథ్ శాసనసభ్యులుగా గెలవడం, తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళడం అనేది జరిగింది. సో అయితే తెలుగుదేశం పార్టీకి జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అసెంబ్లీలో ఏదైతే గట్టి పట్టున్నటువంటి పరిస్థితి, సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన అక్కడ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనం లేదా ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం, ఇలాంటి అనేక కారణాలతో ఆంధ్రప్రదేశ్ పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడే ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. అయినప్పటికీ జూబ్లీహిల్స్ విషయానికి వచ్చేతలకే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కానీ, కార్యకర్తలు కావచ్చు, లేదా ఇక్కడ స్థిరపడినటువంటి చాలామంది, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు, ప్రభావితం చేయగలిగినటువంటి ఓటర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి స్టాండ్ కూడా ఖచ్చితంగా చాలా ప్రభావితం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కలిసేదానికి తెలంగాణ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ అమరావతికి వెళ్తున్నారు. ఈ రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయనతో సమావేశం కాబోతున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో స్థానిక సంస్థల ఎన్నికల పైన 42% రిజర్వేషన్ విషయం పైన ఒక క్లారిటీ వచ్చాక రేపు హైకోర్టులో దీనిపైన వాదనలు కూడా జరగబోతున్నాయి. ఒక నిర్ణయం వెల్లడైతే స్థానిక సంస్థలకు సంబంధించిన విషయంలో కార్యక్షేత్రంలోకి పార్టీలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలపైన చంద్రబాబు నాయుడుతో చర్చించబోతున్నారు. పనిలో పనిగా జూబ్లీహిల్స్ పైన ఎలాంటి చర్చ జరగబోతోంది, ఏమి సూచిస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. సో మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క అభిప్రాయం ఎలా ఉండబోతోంది, సో ఎవరికైనా మద్దతు ఇస్తారా, లేకపోతే ఏం చేయబోతున్నారు, ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సో దీనిపైన అందుకే మనం అనాలిసిస్ చేద్దాం. సో అమరావతి నుంచి
మా ప్రతినిధి పూర్ణ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో అక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత నారావారిపల్లి నుంచి ఆయన చేరుకున్న తర్వాత కొద్దిసేపట్లోనే భారతీయ జనతా ఏదైతే తెలంగాణ నుంచి వచ్చినటువంటి టీడీపీ నాయకులతో భేటీ కాబోతున్నారు. సో ఇదే అంశం పైన మనతో పాటు పూర్ణ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలానే ప్రముఖ అనలిస్టు సత్యమూర్తి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సో ఇద్దరికి గుడ్ ఈవినింగ్. మొదటిగా పూర్ణ నీ దగ్గరికే వస్తున్నా, ఏంటి ఎన్ని గంటలకు సమావేశం కాబోతున్నారు, ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు, తెలంగాణ సంబంధించినటువంటి నాయకులు ఆల్రెడీ చేరుకున్నారా అక్కడికి? శ్రీహరి గారు మరి కొద్దిసేపట్లో అంటే చంద్రబాబు గారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నారావారిపల్లి నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే వచ్చిన తర్వాత వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా స్టార్ట్ అవ్వాల్సి ఉంది, కానీ కొంచెం డిలే అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే సరిగ్గా 6 గంటల సమయానికి మొత్తం కూడా తెలంగాణ నేతలందరూ కూడా భేటీ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం కూడా దాదాపు 15 మంది తెలంగాణ చెందిన కీలకమైన నేతలందరూ కూడా ఇప్పటికే అమరావతి రాజధాని చేరుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా 6 గంటలకే మొత్తం కూడా